మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. భార్య భర్తలు ఇద్దరు ఒక ఆయవన్న వ్యాపారం చేసిరంట. ఆయవన్న వ్యాపారం అయితే ముచ్చట మొత్తం విన్నాక తూ అన్నోడే ఉంటాడు కానీ సై అన్నోడు ఉండకుండా నాకు తెలిసి ఈ ముచ్చట గలీజ్ దంద మొదలు పెట్టిరు. పెన్లం మొగడే, మళ్ళీ బయటలు కూడా కాదు. ఎంత సిగ్గిదపోయిరంటే కొంతమంది మరీ దరిద్రంగా తయారయ్యారు. పైసకు పీదిన కాలం వచ్చింది. భార్య వలపు వల, మొగడేమో వీడియో రికార్డింగ్ చేస్తున్నట. సో వంటి దరిద్రులు భూమి మీద ఎందుకు పుట్టిరు ఏమో అర్థమే కాదు. రాష్ట్రానికి ఒకడున్నా కానీ రాష్ట్రం అంతా పక్క రాష్ట్రం వాళ్ళు నోట్లు చూస్తారు ఇటువంటి సన్నాసులు ఉంటే. శవ గలీజ్ దందా. భార్య వలపు వల, భర్త వీడియో రికార్డింగ్. కరీంనగర్లో ఓ దంపతుల గలీజ్ దందా. అర్ధనగ్న ఫోటోలు వీడియోలు ఇన్స్టాగ్రామ్లో భార్య ఎరా. ఓహో, ఇన్స్టాగ్రామ్ చేస్తుందంటే ఈమె. ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్యలో కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఆడోళ్ళు కింద ఉంటే పైన ఉండదు, పైన ఉంటే కింద ఉండదు. ఇంకా వాళ్ళకు మామూలు ఫాలోయింగ్ ఉండదు. ఆయన ముచ్చట చెప్పిన ఓడి కొట్టాడు, లైకులు కొట్టాడు, కామెంట్ పెట్టాడు, షేర్ చేయడు. కానీ ఈ ఒక చెట ముచ్చట్లు వచ్చినాయి అనుకో, పైన ఉంటే కింద ఉండదు, కింద ఉంటే పైన ఉండదు కదా. గాలకు పుల్లు లైకులు, పుల్లు ఏమంటారు ఫాలోవర్స్ బాగుంటారు. నమ్మించిన వారితో ఏకాంతంగా రాసలీలలు. ఈ పని కూడా చేస్తున్నా. అది మరి కాంత పని చేసింది గీంత పని చేయదా, రాసలీలలు. తర్వాత మేమేం చేస్తున్నాం, ఇంకా గుట్టు చప్పుడు కాకుండా వీడియోలు తీసిన ఆమె భర్త. వీడు ఇంకా ఒక షెడ్యూడు దిగ షెడ్యూడు. భార్య పరాయంతో ఏకాంతంగా నగ్నంగా ఆమె పని మీద ఆమె ఉంటే ఈడు మాత్రం కిటికీలంగా వీడియోలు తీసుకుంటూ కూర్చుంటాడ. మరి ఈడట మనిషి కావచ్చు, ఈడు మొగోడు కావచ్చునా, లేకపోతే అటు కానుడు కావచ్చునా. అటు కానుడు కూడా గిసుండి పని చేయడు. గుట్టు చప్పుడు కాకుండా వీడియోలు తీసిన భర్త. ఆ తర్వాత వీడియోలతో బ్లాక్మెయిల్, లక్షల్లో వసూలు. మరి వీడియోలు తీసింది ఇందుకోసమే ఉన్నట్టుంది. ఇక వీడియోలు తీయగానే ఏం చేస్తారు, ఎవడైతే వచ్చిపోతాడో ఆయనకి వీడియోలు పంపించాలి, బ్లాక్మెయిల్ చేయాలి, పైసలు వసూలు చేయాలి. బాధితుల్లో వ్యాపారులు, వైద్యులు, నిందితులు. ఇంక మరి బాధితుల వ్యాపారస్తులు, వైద్యులు, మరి గిల్లులకు ఎవరు ఉంటారు, పేదోడు ఉంటాడా. వ్యాపారస్తులు బొచ్చ డబ్బులు ఉంటాయి, పైసలు ఒతకపోతాయి, ఏం చేయాలని తెలియదు. డాక్టర్లు అన్నో ఇన్నో ఈ చిన్న ఏమంటారు కదా, గిత్తంత మంది ఇచ్చే దగ్గర ఇంత పొడుగు చిట్టి రాసి లక్షల రూపాయలు దొబ్బుతారు. చాలా మంది విద్యార్థులు ఉంటారు, డబ్బు గలలో పొరగాళ్ళు ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో పరిచయాలు అయితే ఈమెకు దగ్గర 17,000 మంది ఫాలోవర్స్ ఉన్నట్టు. ఈమెకు కరీంనగర్ కానీ ఏమో జరగలే ముచ్చట. కరీంనగర్ కానీ 17,000 మంది ఫాలోవర్స్ ఉంటే వాళ్ళకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడతా ఉంటే ఇక ఆమె ఫోటో చూసి మైమర్చిపోసి, హాయ్ మేడం మీరు బాగా ఉన్నారు, కేక ఉన్నారు, సూపర్ ఉన్నారు అంటే, నేను సూపర్ ఉన్నానా, కేక ఉన్నానా, బాగున్నానా అని ఆమె వలపుల వల ఇస్తూ ఉంటే ఈడంగా వీళ్ళు మెసేజ్ చేస్తూ ఉంటే చిన్న ఫ్రెండ్షిప్ అవుతుందంట. ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారుతుంది, ప్రేమగా కాస్త కామంగా మారుతుంది. కామంగా మారినాక అసలు కథ మొదలవుతుంది. పైకి పోతారంట, రూలకు పోతారంట. రూలకు పోగానే ఇక ఆమెతోటి ముందుగానే చెప్తాంట, మీకు నచ్చిన రకంగా నేనుంటా కానీ మరి నాకు నచ్చిన రకంగా మరి పైసలు ఇవ్వాలి, ఇస్తారా అని అంటే పైసలు మస్తుగా ఉన్నాయి సార్. లేని దగ్గర లేవు కానీ ఉన్న దగ్గర పైసలు లేవా, ఓ కుక్కను కొడితే రాలేని పైసలు ఉన్నాయి ఉన్న దగ్గర. గసోటి పోరగాళ్ళు, వ్యాపారస్తులు, మంచి బిజినెస్ మ్యాన్లు అంతా కలిసి ఇవి జర అంత మంచిగా ఉంటాడు. పోటీ వేలే పాడైపోయిన పోటీ వేస్తే సక్కదాన స్క్రీన్ మీద చూపిద్ది కానీ పోటీ వేయాలి, ఆమె తీయలే, ఆ దిగషెడ్ ఉంది, ఇద్దరు తీయలేదు. కానీ ఇక మరి వస్తాం వాళ్ళ రావాలంటే పలానా కాడ అపార్ట్మెంట్లో ఉంటా, నేను పలానా కాడ వస్తామంటే ఆ రూమ్లో ఉంటా, రావాలా మీరు పైసలు తీసుకొని రావాలంటే మంచిగా కట్టలు పట్టుకొని పోతారంట. లోపలికి పోగానే ఇక ఇంట్లో మన పిల్లం కూడా అంత సప్లై చేయదంట, అంత మంచిగా సప్లై చేస్తుందంట. సప్లై చేయగానే ఇక సార్ చిన్నగా రంగం ఎక్కేసరికల్లా ఏషం వేస్తాడుగా. ఏషం వేయాలంటే ఆ ఏషం వేయాలంటే ఉన్న ఉడవేకాలి. ఉన్న ఉడవేకి చిన్నగా బెడ్కి ఎక్కిరా అంటే ఈడు మొగడు మంచిగా కాసుకొని కూర్చొని మరి ఏ సాపస్తూరాలు ఉంటాడా, లేకపోతే కిటికీల సైడ్ పోయి ఉంటాడా, బీరువాలో కూర్చుంటే తెలియదు. కానీ మొత్తాన్ని మాత్రం ఆమె ఆ వచ్చినోడు ఎంజాయ్ చేస్తుంటే ఇక ఎంజాయ్ చేయమంటారు. కానీ కామక్రీడలు వాళ్ళు మునిగిపోతే వీడు మాత్రం వీడియోలు మంచిగా రికార్డింగ్ చేసుకొని దొరికిన బిడ్డ నీ సంగతి చెప్తా అనుకొని ఆయన దులుపుకొని బయటికి వెళ్ళి వాళ్ళు ఇల్లు చేర ముందుకే మెసేజ్ పోతూనే ఉంటుందట. నువ్వు ఇలా పలానా కాడికి పోయినావంట, మరి నిజమేనా అంటే ఈడేమంటాడే, నాకే పాపం తెలియదు, నేను నాయటనే ఉన్నా, నాకేమేరు కానీ ఈడండి అనుకో, జరాకు బిడ్డ ఒక్క నిమిషం ఆగంటారట. ఏమంటే వాట్సాప్లో మెసేజ్ పెడుతూనే ఉంటాడట. మెసేజ్ పెట్టగానే ఆయన భాగవతం ఆయనకు అవపడితే మరి పాడైపోయి ఇంత దరిద్రంగా ఉన్నారట, నేను పాడు కావాలనుకుంటున్నాడంట. ఏం కావాలి మీకు అంటే ఏముంది, పలాని కావాలి, ఇత్తులు కావాలి, ఎన్ని కావాలి, లక్షల రూపాయలు కావాలని దగ్గర 100 మంది 1000 మందిని ముంచిందట. 100,000 మందిని ఇదే పనంట. ఈ మధ్య కాలంలో ఒక ఆయన దగ్గర 14 లక్షల రూపాయలు కట్టినట్టు ఆమె బంగారానికి. అంటే ఆమెకు 14 లక్షల రూపాయలు దండగా కట్టినట్టు. దండగా అంటే ఆయన గిట్టినే సోపర్ చేసుకుంటే జర మంచిగా నచ్చినట్టు పాడైపోను. మరి ఆమెకి ఏం నచ్చిందా, ఈయనకి ఆమె నచ్చింది, ఈమెకి ఏముంది, ఈమె ఒకడే నస్తాడు, పైసలు ఉంటే ఎవరైనా నస్తాడు ఏమో. కానీ ఆయనకే బాగా నచ్చినట్టుంది.
14 లక్షల రూపాయలు కట్టినాక ఆయన పానం చల్లబడ్డాను నాడి చల్లబడ్డాక అమ్మ ఇక నా దగ్గర అయితే పైసలు లేవు మా అమ్మగారు నన్ను ఇచ్చిపెట్టి అనుకొని ఆనంతలు ఆడుంటుంటే ఇక వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నాను ఏమయ్యా సార్ వస్తలేవు ఈ మధ్యలో నా మీద మోజు తీరిపోయిందా ఏం సంగతి అంటే ఆడున్నమాట చెప్పినట్ట అమ్మ నీ దగ్గర రావాలంటే ఇత్తులు చాలా ఉండాలి ఇత్తులు లేవు నా దగ్గర పాడిపోయి నాకే ఇంట్లో కూరగిన బోగిన కొట్లాడుతున్నాయి నా వల్ల కాదు నా దగ్గర పైసలు లేవంటే ఈ మర్యాద దక్కదు అనుకుంటున్నామేమో నేను నమ్ముకొని ఇల్లు కొనుక్కున్నా కారు కొనుక్కున్నా ఇవన్నీ ఈఎంఐలు లోడు కట్టాలా మరి అని అడిగిందంట ఇల్లు కొన్నదంట సక్కదానాల కారు కొనుక్కున్నదంట బండ్లు బంగారం ఎండి అన్ని రకాలుగా మంది వేనెత్తులు మంది వే కత్తులు కొరుగుడు ఒకటే ఇవ పని ఇవ మొగరి పని 14 లక్షలు పోయినాక నా దగ్గర పైలు లేవంటే ఇట్ట కాదు కానీ ఇక నువ్వు ఇయ్యనట్టు కొడుతుంది మర్యాదగా ఇస్తేనే 5 లక్షల రూపాయలు ఇయ్యి లేదంటవా నీ వీడియోలు నీ సక్కదానం ముచ్చట మొత్తం నీ ఏషం వేస్తావుగా ఇంటికి వచ్చినప్పుడు నీ బరివత్తల భాగవతం మొత్తం నీ పెళ్ళానికి నీ కొడుకులకు నీ పిల్లలకు అందరికి పంపుతా ఇక సూదు బాగాని బెదిరిస్తే అట్ట కూడా పాడైపోను వాడు ఆడ పోను కాళ్ళేలు పడ్డడో ఏం కథనో 1 లక్ష రూపాయలు తెచ్చిచ్చిందట 1 లక్ష రూపాయలు తెచ్చిచ్చి మా అమ్మగారి పాత ఏమన్నా ఉంటే 14 ఇది 15 లక్షలు అయినాయి పాత ఏమన్నా ఉంటే వీడియోలు ఇట్లా కొట్టేస్తారంటే కొట్టేస్తాం కానీ ఇంకొక 4 లక్షలు తీసుకొచ్చి ఆడబెట్టని చెప్పిరట ఆయన దగ్గర పైసలు లేకనే 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి ఆడబెట్టి ఇటెంకల ముఖం చూస్తే పాయలు ఉంటే 6 రోజు వస్తాడేనా మరి ఇవి ఎన్ని రకాలుగా రుసులు చూపించి పాడైద్దో ఎవరికైనా పాడైపోను కానీ ఇక అంటారు కదా ఇలా మునిగినోడు ఏమన్నా తేలుతాడు ఇక తేలాడు కదా 15 లక్షల రూపాయలు గుంజినాక కూడా ఇచ్చిపెట్టలేదు ఆయన అంటే ఇక నా వల్ల ఇది లేదు అనుకొని చిన్న చుట్టాలకు ఇప్పినట చుట్టాలకు చెప్పాగానే ఆ చుట్టాలు కాస్త ధైర్యం ఇచ్చిరంట అరే నువ్వు పాయలిచ్చింది ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే దాదాపు అన్ని ఫోన్పేలు గూగుల్ పేలు వచ్చాయంటే ఆ ఫోన్పేలు గూగుల్ పేలు మొత్తం తీసుకొని రాపో పోలీస్ స్టేషన్కి పోదామని పోలీసు వాళ్ళకి అడిగి పోయి చిన్న పోలీస్ సార్ల ముందర పెట్టిరంట సార్ గీ సంగతి గీమ లెక్క గిటగిట కథ ఒక 14 లక్షల రూపాయలు కట్టినా నిన్నటికి మొన్ననే మళ్ళీ ఒక 1 లక్ష రూపాయలు కట్టినా 2 రోజులలో మిగతా 4 లక్షలు కూడా కడతా అని చెప్పిన సార్ ఎల్లకాలం లేదు నేను చచ్చకాలం ఉంది ఏం చేయాలి సార్ అంటే అప్పుడు పోలీసు వాళ్ళు ఫోన్ తీసుకొని చెక్ చేసి ఆమె నెంబర్ చెక్ చేసి ఆ తర్వాత అసలు భాగవతం తీస్తే తీగ గుంజితే డొంకంతా కదిలిందంట 17,000 మంది ఫాలోవర్లు ఉన్నట్టు ఆమెకు చూడు కథ పాయన ఎన్ని లక్షలు వసూలు చేయొచ్చు ఇల్లు కొనుక్కుంది కారు కొనుక్కుంది బంగారం కొనుక్కుంది బడివాసనలు కొనుక్కుంది ఫర్నిచర్ కొనుక్కుంది అన్ని రకాలుగా హాయిగా రాజలెక్క బతుకుతుంది ఆమె మరి ఆమె గసమోటి పని చేస్తుంటే చూసుకుంటా ఉన్న మొగడెట్టంటారు అని రండంటారు కదా ఆ పాసిరండకు మరి ఆనకెట్ట మరి మనసు చెప్పింది అంటే ఉంటారులే వీళ్ళు గతంలో అంటే ఏదో ఫర్నిచరో పలంబరో ఏదో పని చేసేదంట అందులో లాస్ అయ్యారంట ఆ లాస్ మొత్తం వెళ్ళాలంటే ఏదన్నా ఒకటి గిసోటి దంద చేయాలని గీ దందలో తలిగిరంట ఇక ఆయనకి ఏమైనా ఇది ఎటన పడిసావని ఏమైనా చేసుకొని కానీ నాకు మాత్రం పైసలు కావాలనుకునే ఉద్దేశంతో ఆడు ఫుల్ సపోర్ట్ చేసిండంట ప్రతి భర్త విజయం వెనుక భార్య కూడా ఉంటుందని అంటారు కదా ఒక గిసోటి దిగచెట్ట ముచ్చట్లో కూడా గసోటి భార్య అందరికీ ఎందుకుంటారు పాడైపోను కానీ అసోటి ఒక చెట్టుకి ఇసోటి దిగచెట్ట పిల్లం దొరికింది ఇద్దరు కలిసి మంచి దంద చేసి లక్షలల్ల రూపాయలు కమాంచుకొని రాజలెక్క బతుంటే ఎన్నడుకొని గిసోంటితనం లంగాతనం దొంగతనం గిసోంటితనం ఎప్పటికున్నా బయటపడకుంటూ అదుల్లా పెద్దలు చెప్పిన ముచ్చటే ఏది దాగినా కానీ దొంగతనం గీతనం ఎన్నడుకున్నా బయటపడుతుంది వీళ్ళు చేసింది దొంగతనం చేసిరు గీతనం చేసిరు కాబట్టికే కొనబోయి లోపలేసిరంట లోపలేస్తారు కల్లా ఇక అప్పుడు నోరప్పలు ఇచ్చిరు నోరల్లో పెట్టినాక ఇంకేమొస్తుంది చెప్పురి వాళ్ళ కారు సీజ్ చేసిరు బంగ్లా సీజ్ చేసిరు బంగారం సీజ్ చేసిరు పోలీసులు అన్ని సీజ్ చేసిరు కానీ ఏ సీజ్ చేసినా ఎక్కడ చేసినా కానీ కాకపోతే ఇవాళ కాకుండా నీకు 6 నెలలకో 7కో 2 నెలలకో వాళ్ళు బయటకు అయితే వస్తారు వాళ్ళకేమో ఉరిశిక్ష అయితే వేయరు నాకు తెలిసి కానీ అసోంటి వాళ్ళ ట్రాప్లో పడి ఉత్త పుణ్యానికి సంసారాలు ఆగం చేసుకుని ఉపాయం చేయకూరి ఈ కాలంలో మొగోళ్ళు కొంతమంది అందరూ అంటలేరు మొగోళ్ళు కొంతమంది జర్ర అమ్మాయి ముద్దుకుందంటే సొల్లు గారుస్తూనే ఉంటారు అబ్బా మరి దాని క్యారెక్టర్స్ ఉంటుంది ఏం కథ దాని వెనకేంది ముందేంది ఇదేం చూడరు పైసలు ఉన్నాయా జీవుల పైసలు ఉంటే దాన్ని పని చేద్దాం అనుకుంటారు ఈ చిన్నగా గసోని పని చేస్తే ఆడ ఆయమన్నాడు ఉండే ఉంటాడు గిసోని పని చేసినాక తర్వాత ఎంత బాధపడ్డా కానీ ఇక రాదన్నట్లు లెక్క ఎట్టొస్తే చెప్పు ఒకసారి వీడియో కనుక బయటకు వచ్చి సోషల్ మీడియాలో ఇచ్చి పెడితే ఇక ఆ వీడియో తీసేసే కాలం ఉండదు తోపంటి పోతా ఉంటే తూ అంటారు మళ్ళీ ఈ దిగచెట్ట ఈ భార్యాభర్తలకు వీళ్ళు భార్యాభర్తలే కాదు వీళ్ళకు కూడా ఒక కొడుకు ఒక బిడ్డ కూడా ఉందంటారు రేపన్నాడు మరి కొడుకు బిడ్డకు పెద్దగా అయినాడు మరి ఆ పిల్లల ముఖం ఏడబెట్టుకోవాలి చెప్పురి వీళ్ళంటే దిగచెట్ట పని ఒక చెట్ట పని చేసిరు కానీ రేపన్నాడు ఆ పిల్లలు పెరిగి పెద్దగా అయినాక అరే మీ అమ్మ నాయన అంటే చిన్నగా ఉన్నప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు గిసోడు పని చేసిరంటే ఆ పొరగాళ్ళకు కూడా ఎంత చిన్నగా అది చెప్పురి మా అమ్మగాని గిసోంటివి గలీజ్ దందలు దరిద్రమైన దందలు బంద్ చేసుకుని ఉపాయం చేయరు కొంతమందికి ఈ వీడియో అంకితం అందరికి కాదు కానీ ఎవరైనా గిసోంటి వాళ్ళ కాడ ఆడోళ్ళ కాడ సుల్లుగారిసే మొగోళ్ళు వాళ్ళ ఉంటే మా అమ్మగాని జాగ్రత్త పడే ఉపాయం చేయరు ఉంటా మరిగా